రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దత్తాత్రేయ స్వామి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ గ్రామ పురోహితులు రాచల పార్థసారథి రాజు పంతులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉందన్నారు. దత్తాత్రేయ స్వామి సాయిబాబా కృపా కటాక్షాలతో ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈరోజు గురు పూర్ణిమ, దాన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షికి సంబంధించింది వ్యాస పూర్ణిమ. నాడే గురు పూర్ణిమ మనం నిర్వహించుకుంటాం. గంభీరావుపేట గ్రామం లోపల మనం ఇక్కడ దత్తాత్రేయ వారిని ప్రతిష్ఠించుకున్నాం. గణపతి, సాయిబాబా. ఈరోజు ఇక్కడ ఈ వర్షం బాగా ఉన్నది కాబట్టి కొంత ఇబ్బందికరమైనా కూడా ఇక్కడ మంచిగా కార్యక్రమం ఇప్పటిదాకా అభిషేకం మొదలైనటువంటి మన పురోహితుడు రాజపంతుల ఆధ్వర్యం లోపల మనం జరిగింది. దీని తర్వాత సాయిబాబా గుడి దగ్గరికి పోతాం. ఇక్కడ దీనికి సర్వబాధోపశమన దత్తాత్రేయులని దీనికి అప్పుడు మేము ప్రతిష్ఠించిన నాడు పేరు పెట్టినాం. తర్వాత ఇక్కడ దీని ముందర కూడా రావి చెట్టులో చిన్న మొలక పెడితే బ్రహ్మాండమైనటువంటి దత్తస్వరూపమైనటువంటి రావి చెట్టు ఇది. ఆదితో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణే, ఆదితో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే, ఆగ్రే శివరూపాయ వృక్షరాజాయతే నమః. దీనికి ఉన్నటువంటి పేరు. ఇక్కడ చాలా సందర్భాలలో మొక్కులు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా కూడా మనకు ఇప్పుడు ఈ కలికాలంలో గురువు ఆయన. అటువంటి ఆదిశంకర పరంపరలో ఈరోజు మనం భారత తీర్థ విజయశేఖర భారతి తీర్థ హయాంలో ఇప్పుడు నడుస్తున్నది ధర్మం. అయితే మన గంభీరావుపేట మండల కేంద్రంలో అన్నగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగింది. మనం ఎక్కడికెక్కడికో పోతాం, గానగాపురంకి పోతాం. గానగాపురంకి పోయి మన గంభీరావుపేట నుంచి చాలామంది పోతుంటారు గానగాపురం. అదేవిధంగా ఇక్కడ మన వరదవెల్లి పోతుంటారు దత్తాత్రేయ స్వామిని. కానీ మన గంభీరావుపేట మండల కేంద్రంలో విశిష్టమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది మన గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి క్షేత్రం. ఈ దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో అసలు మేడి చెట్టు, రావి చెట్టు అనేది ఉద్భవించడమే చాలా తక్కువ. అటువంటి క్షేత్రము అది ఏమిటో మరి ఆ భగవంతుని అనుగ్రహమా తెలియదు. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కసారి కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఈ చెట్టు నీడనే దత్తాత్రేయ స్వామి ఉన్నాడు.